హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన షార్ట్స్ లోనైతే ఒక వీడియో అనేది మనం పోస్ట్ చేసాం ఆడవాళ్ళకి మాత్రమే. అందులో ఒక సిస్టర్ అయితే అడిగారు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అని. మనం యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవడానికి ముందైతే జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి, తర్వాత యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్ కట్ గా ప్రతిదీ కూడా మీకు వివరిస్తూ చెప్తాను, చూడండి. నేను స్టార్టింగ్ చెప్పాను కదండి, యూట్యూబ్ రన్ చేయడానికి సిస్టమ్ అవసరం లేదని. సో మన మొబైల్లోనే గూగుల్ క్రోమ్ అనేది ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ జీమెయిల్ అనేది ఇలా టైప్ చేసుకుంటాం. చూసారా, ఫస్ట్ వస్తుంది క్రియేట్ ఏ జీమెయిల్ అకౌంట్ అని. అక్కడ మీరు ట్యాప్ చేస్తారు. చేసిన తర్వాత కిందికి ఇలా స్క్రోల్ చేస్తే క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంటుంది. చూసారా, అది కూడా ట్యాప్ చేసిన తర్వాత మన ఫోన్ లో ఆల్రెడీ ఉన్న గూగుల్ అకౌంట్స్ అయితే ఇలా చూపిస్తుంది. అప్పుడు మీరు అక్కడ మీ అకౌంట్ మీద క్లిక్ చేసిన తర్వాత కిందన ఇలా ఉంటే కిందన యాడ్ అనదర్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ మీరు ట్యాప్ చేస్తే ఇలాగా పేజ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసి పర్సనల్ యూస్ గా ఫర్ వర్క్ అనేది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేసుకుంటారు. కిందన మీ ఇంటి పేరు అనేది ఎంటర్ చేస్తారు. నేను ప్రశాంతి అని ఎంటర్ చేసి మజ్జి అని ఎంటర్ చేశాను. నెక్స్ట్ లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. మీరు ఎప్పుడు పుట్టారు అనేది ఇక్కడ నీట్ గా పెట్టుకోవాలి. ఇయర్, డేట్, మంత్ పెట్టిన తర్వాత ఫీమేల్ అయితే ఫీమేల్, మేల్ అయితే మేల్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ లోకి వెళ్ళిపోతాం. ఇక్కడ మీకు కొన్ని మెయిల్ ఐడీస్ అనేవి సజెస్ట్ చేస్తుంది. ఈ మెయిల్ ఐడీస్ వద్దు అంటే కింద చూసారా మూడో ఆప్షన్ క్రియేట్ అనే ఓన్ జీమెయిల్ అకౌంట్ అని ఉంది. అక్కడ క్లిక్ చేస్తే మీరు ఓన్ గా అకౌంట్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇక్కడ పాస్వర్డ్ అనేది మీరు నచ్చింది పెట్టుకోవాలి, కానీ మీ మెయిల్ ఐడి మీ పాస్వర్డ్ ఒక దగ్గర రాసుకొని దాచుకోండి. చాలా అవసరం పడుతుంది ఫ్యూచర్ లో మీ ఛానల్ మోనిటైజేషన్ ఇవి అయినప్పుడు అయితే మీ జీమెయిల్ ఐడి, పాస్వర్డ్, మెయిల్ ఐడి ఉంచుకోవాలి. సో పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అని కొట్టేస్తే చూడండి లాస్ట్ స్టెప్ ఐ అగ్రీ, అంతే. ఇప్పుడు మీ జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. చూసారా, గూగుల్ సర్వీసెస్ అని వచ్చింది. సో మర్చిపోకుండా మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చుకున్నారు, ఏం పాస్వర్డ్ పెట్టుకున్నారు అనేది అయితే మీరు రాసి దాచుకోవాలి. అలాగే పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఒక క్యాపిటల్ లెటర్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, న్యూమరికల్ నెంబర్స్ కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి మీకు మెయిల్ ఐడి అనేది క్రియేట్ అయిపోయింది. యూ హ్యావ్ ఫినిష్డ్ అని వచ్చింది. ఇప్పుడు మనకు ఒక మెయిల్ వచ్చింది. ఇక్కడ మనం గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తాం. ఎందుకంటే మరి జీమెయిల్ అకౌంట్ కి మన ఫోన్ నెంబర్ పెట్టాలి, అలాగే రికవరీ మెయిల్ ఐడి అనేది కూడా పెట్టుకోవాలి. అంటే ఆల్రెడీ మెయిల్ ఐడి ఏదైనా ఉంటే ఆ మెయిల్ ఐడి అక్కడ పెట్టుకోవాలి. మనకి లేదు అంటే మీ ఫ్రెండ్స్ లో ఎవరిదైనా మీరు ట్రస్టబుల్, మీరు నమ్ముతారు అనుకున్న వాళ్ళ మెయిల్ ఐడి కూడా మీరు పెట్టుకోవచ్చు రికవరీలోనే. సో ఇక్కడ యాడ్ ఇన్ఫో మీద పెట్టుకోవాలి. చూసారా, స్టెప్ టు స్టెప్ యాడ్ ఇన్ఫో మీద క్లిక్ చేసిన తర్వాత లోడ్ అవుతుంది. ఇక్కడ మీ పాస్వర్డ్ మీరు ఆల్రెడీ ఇందాక పెట్టుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు చూడండి. ఎంటర్ చేసిన వెంటనే మనకి ఇలాగా యాడ్ ఏ రికవరీ ఫోన్, యాడ్ ఏ రికవరీ ఈమెయిల్ ఐడి అని వస్తుంది. సో ఈ రెండు మీరు ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే యూట్యూబ్ లోని మీరు ఒక షార్ట్ పెట్టిన తర్వాత కిందనే ఇంకొక షార్ట్ లింక్ వస్తుంది కదా, ఆ లింక్ ఆప్షన్ మీరు యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా మీరు మెయిల్ ఐడి ఇవ్వాలి, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాలి. సేమ్ మెయిల్ ఐడి అయితే ఇవ్వకూడదండి, వేరే డిఫరెంట్ మెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. నేను వేరేది ఇచ్చాను చూడండి. సో ఫైనల్ గా ఇక్కడ సేవ్ అని కొట్టగానే మనకి జీమెయిల్ అకౌంట్ అనేది రెడీ అయిపోయింది. ఫోన్ లో నుండి యూట్యూబ్ యాప్ అనేది ఓపెన్ చేస్తాం. ఓపెన్ అయిన తర్వాత కింద స్క్రోల్ చేస్తే మన మెయిల్ ఐడి కనిపిస్తుంది చూడండి, మజ్జి ప్రశాంతి అని. ఇప్పుడు అక్కడ ట్యాప్ చేసిన తర్వాత ఇలా అయితే మన ఈ అకౌంట్ లోకి లాగిన్ అయినట్టు అనమాట యూట్యూబ్ కి. సో ఇప్పుడు యూ అనే దగ్గర మళ్ళీ కూడా క్లిక్ చేసిన తర్వాత కింద చూసారా క్రియేట్ ఏ ఛానల్ అని ఉంది, అక్కడ ట్యాప్ చేస్తారు. ఇక్కడ పిక్చర్ అనేది మీ ఫోటో ఏదైనా పెట్టుకోవాలి, లేదా మీ కంటెంట్ కి సంబంధించి ఏమైనా ఫోటో పెట్టుకోవాలి అంటే ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసి ఫోటో అనేది అప్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కెమెరా ఆప్షన్ తోనైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నేమ్ అనేది నేను ఇలా ప్రశాంతి మజ్జి అనే ఉంచేస్తాను. మీరు ఏమైనా మార్చాలి అనుకుంటే ఈ రెండింటి దగ్గర మార్చుకోవచ్చు, అంటే మీ ఛానల్ నేమ్ ఏదైనా పెట్టుకోవాలి అనుకుంటే. సో ఇక్కడ ఏమైంది, ఛానల్ క్రియేటెడ్. సో ఫైనల్ గా ఇప్పుడు చూసారా ప్రశాంతి మజ్జి అని ఛానల్ వస్తుంది. వ్యూ ఛానల్ లో నొక్కాను, ఇక్కడ క్రియేట్ అని వచ్చింది. ఇప్పుడు మనం ఏమైనా షార్ట్స్ చేసుకోవాలన్నా ఏమైనా చేయాలంటే ఇక్కడ పోస్ట్ చేసుకోవాలి. మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.